దట్టమైన అటవీ ప్రాంతంలోని మట్టి రోడ్డు మీద నుంచి 2 బైకులు దూసుకొస్తున్నాయి. వాటిపై ఉన్న వ్యక్తులు ఏదో వెతుకుతున్నట్లుగా చుట్టూ చూసుకుంటూ వస్తున్నారు. మూల మలుపులు, కల్వర్టులు, దట్టమైన చెట్లు ఉన్న చోట ఆగి మరి అటు ఇటు చూసి ఓకే అంటున్నారు. ఆ తర్వాత వారి వెనకే ఓ ఆటో వారిచ్చే సిగ్నల్స్ ఆధారంగా అనుసరిస్తోంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, ఎవరూ వారిని గుర్తించకుండా అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో వారి ప్రయాణం సాగుతోంది. కానీ ఇంతలో విషయం చేరాల్సిన వారికి చేరిపోయింది. ఆ తరువాత ఏం జరిగింది, అసలు ఆ ఆటోలో ఏం ఉంది, వాళ్ళంత రహస్యంగా ఏం చేరవేస్తున్నారు, ఇంతకీ వాళ్లను అడ్డగించిందెవరు? యువతను చిత్తు చేస్తున్న మత్తు మహమ్మారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక ఈగల్ దళాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ మత్తు రక్కసి మరో రూపంలో సరిహద్దులు దాటుతూనే ఉంది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ప్రాణాలు అంత ఈజీగా ఈ దందాను వదులుకునేందుకు సిద్ధపడడం లేదు. దట్టమైన అటవీ ప్రాంతాలు, దొంగదారులపై మంచి పట్టు ఉన్న స్మగ్లర్లు ప్రధాన రహదారుల్లో కాకుండా మారుమూల పల్లెల మీదుగా చేర్చాల్సిన చోటకు సరుకు చేరవేస్తున్నారు. మాఫియా డాన్లను తలదన్నే రీతిలో ప్రత్యేక ఎస్కార్ట్ పెట్టుకుని మరీ రవాణా సాగిస్తున్నారు. కానీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేసే ఖాకీలు సైతం అదే రీతిలో సినీ ఫక్కీలో వారిని పట్టుకుని పీచమణుస్తున్నారు. గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు రూట్ మార్చారు. ఎండు ఆకులు అమ్ముకుంటే 10 పరక కూడా మిగలడం లేదని భావించి ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే ద్రవ రూపంలో ఉన్న గంజాయిని విక్రయిస్తున్నారు. సులభంగా రవాణా చేయడంతో పాటు 10 రెట్ల అధిక ధర వస్తూ ఉండడంతో ఇప్పుడు అందరి చూపు హ్యాష్ ఆయిల్ పై పడింది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి గుట్టు చప్పుడు కాకుండా దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ఎన్నో చెక్ పోస్టులు దాటుకుంటూ చెన్నైకు సరుకు చేరిపోతోంది. గంజాయి రవాణా చెయ్యాలంటే పెద్ద వాహనాల్లో తరలించాల్సి రావడంతో ఇప్పుడు అందరూ ద్రవ రూపంలోని గంజాయినే విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి అరకు, అనకాపల్లి మీదుగా చెన్నై వైపు భారీ ఎత్తున ద్రవ గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. గోల్కొండ మండలం చిన్మైపాలెం వద్ద మాటు వేశారు. అయితే స్మగ్లర్ల రవాణా స్కెచ్ చూసి పోలీసులే షాక్ తిన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల సరుకు ఉండడంతో ఏకంగా ఎస్కార్ట్ టీంను ఏర్పాటు చేశారు. ముందుగా 2 బైకులపై 2 వ్యక్తులు చెక్పోస్టులు, పోలీసుల తనిఖీలను చూసుకుంటూ ముందు వెళ్తుండగా వారి వెనకే హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లతో కూడిన ఆటో వెనుక అనుసరిస్తూ వచ్చింది. ఏమైనా తేడా ఉంటే ముందు వెళ్లేవారు వెనక ఉన్న వాళ్లకు సమాచారమిస్తారు. ఏజెన్సీ వైపు నుంచి వస్తున్న ఆటోను గుర్తించిన పోలీసులు క్షణం ఆలస్యం చేయకుండా దాడి చేశారు. పోలీసులను చూడగానే కంగుతిన్న ఆటో డ్రైవర్ వాహనాన్ని ఆపి పరారయ్యాడు. ఆటోలో తనిఖీ చేయగా దాదాపు 2 కోట్ల విలువైన 14.7 కిలోల ద్రవ రూపంలో ఉన్న హ్యాష్ ఆయిల్ బయటపడింది. ఈ కేసులో రెడ్డి నరసింహమూర్తి, అంకిరెడ్డి నానాజీ, వెంకట్రావు, లోవలక్ష్మితో పాటు ఒడిశాకు చెందిన కొర్రా సాయిలను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైపాలెం శివార్లలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక 2 బైక్స్ అండ్ ఒక ఆటో వస్తుందండి. దాన్ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేయడం జరిగితే అందులో ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన పారిపోయాడు బండిలోంచి గెంతి. మిగిలిన వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. ఒరిస్సాలోని కట్టుగూడ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లిక్విడ్ గంజాయి తీసుకొని కన్నెర శిల్ప అని చెప్పేసి చిత్రకొండ దగ్గర ఉంది, చిత్రకొండ బ్లాక్లో ఆ రూట్ మీదుగా జెరెల నుంచి మూలమట్ట, అక్కడి నుంచి పెద్దవలస, బోదరాళ్ళ, కాకరపాడు అక్కడ మనం ఉన్న చెక్ పోస్ట్ను తప్పించుకొని కాకరపాడు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ చెక్ పోస్ట్ను తప్పించుకొని కేడీపేట మీదుగా గోల్కొండ వస్తూ మనకు దొరికారండి. చెన్నైలో ఒకరిని పట్టుకోవాల్సి ఉంది. ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఏంటి అన్నది మనం బ్రేకప్ తీసుకోవాల్సి ఉందన్నమాట. పట్టుబడిన నిందితులపై గతంలోనూ గంజాయి రవాణా కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి బయటకు వచ్చినా బుద్ధి మార్చుకోకుండా ఇదే దందా కొనసాగిస్తున్నారు.